వత్తలే పెద్దదే సన్నగా వస్తుంది. అదేంటి తెపాలతో పెట్టా మరి పొంగిపోద్దుగా పాలు, అందుకని తెపాలతో పెట్టాను. ఈ అందరికి కలిపి కుండ వండేస్తానా ఏంటి ఎలా వండుకుంటావు? నాకు క్యారేజీ రేటు ముందు ఏది రాలేదా? తాళద్దే లేదు వంట సెట్ది. పోనీ థియేటర్ ఏడు ఇదిగో ఫోన్ చేస్తాను అంటున్నావు ఏడు పోనీ. అమ్మా రాత్రి క్యాన్ మూతలు తీసారుగా ఏవి ఇందులో మూతలే తెస్తున్నా. మా ఊరు ఆటో మీద అల్లం దంచుకునే రోళ్ళు, మంచం కింద పెట్టుకునే రాళ్ళు, తొట్లు, సిమెంట్ పొయ్యిలు అయితే వచ్చాయండి. నేనైతే సిమెంట్ పొయ్యి తీసుకుంటున్నాను. నాకు ఇటువరకు పొయ్యి ఉండేది, అది పైన పనిచేసేటప్పుడు రాయాడి మయ్యానికైతే బద్దలైపోయింది. ఇంకప్పటి నుంచి నేను రాళ్ళు ఎట్టే ఇటుకలు ఎట్టే పొయ్యి రాజు చేస్తాను. ఇంకా ఇటుకలు తీసేద్దాం కుదరదు, ఇంకా నాకు గ్యాస్ అయిపోయింది. చిన్న టీ సొక్క కాసుకోవాలన్న ఈరోజు నేను పెద్ద తెపాలతో అయితే కాసుకున్నానండి. మరి పాలు పొంగిపోతున్నాయి అని ఇంకా తప్పనిసరి పరిస్థితిలో కొనాల్సి వచ్చింది. గ్యాస్ అయిపోయినప్పుడల్లా నాకు ఇలాగ ఉపయోగపడద్దని డబల్ పొయ్యి అయితే తీసుకున్నాను. పొయ్యి అయితే బాగుంది. తమ్ముడు 250 రూపాయలు ఇమ్మన్నాడు. లేదు తమ్ముడు 200కి అన్నాను, ఇచ్చాడు తమ్ముడు. పొయ్యి అయితే బాగుంది. నేను ఇంకా గ్యాస్ అయిపోయినప్పుడు పొయ్యి మీద కూడా వండుకుంటారు. ఇంకా సాయంత్రం పూట అయితే పొయ్యి మీదే వండుతానండి. ఎందుకంటే 2 పూటలు గ్యాస్ మీద వండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. మరి పొయ్యి అయితే బాగుంది, నేనైతే పొయ్యి మీద వండుతాను. హాయ్ అండి. ఈరోజు బిల్లిగడ్డి వేరే చోట్ల నూడటానికైతే తెగేపెత్తున్నారు. ఒక రైతు, ఆయనకి 2 వచ్చామండి నరుకుతానికి. ఇక కర్ర తర్వాత ఇదేమో దూడలు తినటానికి ఆకు, పచ్చాహం దేని దానికే సపరేట్గా పెట్టమన్నారా, పెడుతున్నామండి. అదిగో చూడండి ఎంత ఎత్తుందో. బిన్నిగడ్డి ఇంకా వేరే చోట తొక్కాలంటే ఇలా కర్ర ముద్ర పెట్టి తొక్కుతారండి. ఇలా బాగా తయారయ్యాక ఇలా నరుక్కుని ఆ తొక్క అయితే ఒలిసి దాన్ని మొక్కల కింద నరుక్కుని బోధులు తోలి బోధుల్లో నూడతారు. అచ్చు మన చెరుకు ఎలా తొక్కుతామో అలా తొక్కుతామేనండి. ఇది ఇక చెరుకు తోటలాగా ఎలా పడిపోయిందో చూడండి. పొయ్యిరా చేస్తున్నానండి. పొలాలు అయితే పచ్చి తొందరగా అయితే అంటుకోలేదు. ముందుగా నీలకుండా పెట్టాను కదా, అదైతే కింద పెట్టి నేను టీ అయితే పెట్టుకుంటున్నాను.
ఇటువరకు అయితే మనం ఎక్కువ శాతం పొయ్యి మీదే వండుకుని పొలాలు వెళ్ళేవాళ్ళం. నా మట్టుకు నేను కూడా పొయ్యి మీదే వండుకుని పొలం వెళ్ళేదాన్ని. ఇప్పుడు గ్యాస్ పొయ్యి వచ్చాక దాని మీద వండి ఒకసారి ఇలా పొయ్యి అంటించాలంటే కొద్ది కష్టంగా అనిపిస్తుంది. అదే అంటారు, సుఖపడితే ఇలాగే కష్టమయ్యే పనులు చేసుకోలేమని అంటారు కదా. నిజమేనండి. మనం సుఖపడకుండా అప్పుడప్పుడు కష్టమైన పనులు చేసుకుంటేనే ఇలాగ ఒకసారి ఇబ్బంది లేకుండా బాధపడుకోకుండా మన పనులు మనమైతే చేసుకోగలుగుతాము. ఇప్పుడు మేము టీ తాగి వంట అయితే చేస్తాను.